చేతుల పైకి అందరం చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రి మీతో కలిసి దేవుని మాటలను పంచుకునే గొప్ప తరుణాన్ని ప్రభు నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు మరి రాజన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న సావుకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు అండి. ప్రభు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అట్లాగే నేను ఇక్కడ రావడానికి ప్రాముఖ్యంగా మరి హానోకన్ బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మాకు ఇచ్చిన ఆరోగ్యకరమైన సహవాసాలన్నిటిని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని లేఖనాలను మనం బహు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఇచ్చిన ఆలోచనలు నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి బైబిల్ గ్రంథాలు తెరవండి. ఒక చిన్న వాక్యాన్ని మనం పంచుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చదివిన ఈ లేఖనాన్ని ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యాన్ని వివరించే ముందు ఒక చరణం పాడతాను. ఏం పాట పాడదాం? అదే పాట పాడదామా? నా జీవితానికి యజమానుడు పాడదాం. విన్నారా పాట? తోడి రాగా నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మొదటిసారి విని నాతో కలిసి పాడదాం. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. చప్పుడు కూడా బిగ్గరగా ప్రభువును స్తుతిద్దామా? కన్నీటి లోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నేను తాళలేనయ్యా. పాడదాం. ఆమేన్.
కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నే తాళలేనయా. కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నే తాళలేనయా. అరచేతిలో చెక్కుకున్నవాడా, అరచేతిలో చెక్కుకున్నవాడా, ఈ జీవితము నీదేనయ్యా నివాడనేసయ్యా. ఈ జీవితము నీదేనయ్యా నివాడనేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. గుండె జారిపోయే నిందల్లో, ఆత్మీయుల వల్ల కలిగిన పోరాటాలు, పోరాడే బలాలు లేనప్పుడు ఆయన పాదాల మీద ఒరిగిపోవడమే ఉత్తమమైనది. పాడదాం. ఆమేన్. గుండె జారిపోయే నిందలెన్నో, ఆత్మీయులతో అవమానాలెన్నో, ఈ గుండె జారిపోయే నిందలెన్నో, ఆత్మీయులతో అవమానాలెన్నో. పోరాడుటకు నా బలము చాలగా, పోరాడుటకు నా బలము చాలగా, నీ పాదాలపై ఒరిగినానయ్యా ఒదిగిపోతానయ్యా. నీ పాదాలపై ఒరిగినానయ్యా ఒదిగి. పోరాడుటకు నా బలము, పాడదమ్మా. పోరాడుటకు నా బలము చాలగా, కొంచెమే పురుషులు. పోరాడుటకు నా బలము చాలగా, పోరాడు నా బలము చాలగా, నీ పాదాలపై ఒరిగినానయ్యా ఒదిగిపోతానయ్యా. నీ పాదాలపై ఒరిగినానయ్యా ఒదిగిపోతానయ్యా. నా జీవితానికి యజమానుడా నీకు మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా నీకు మాత్రమే కొలుతునేసయ్యా. నా యాత్రలో ఏమి జరిగినా స్తుతించుచునే నే సాగిపోదును. నా సేవలో ఏమి జరిగినా స్తుతించుచునే నే సాగిపోదును. నా తనువంతా నీ పని కోసమే, నా తనువంతా నీ పని కోసమే, నీ అర్పణగా నేను మారితినయ్యా నిన్ను చేరితినయ్యా. నీ కానుకగా నేను మారితినయ్యా నిన్ను చేరితినయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిత్య మహిమ
యాగము ఆపనేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. చేతులను వైపెత్తుదామా. ఈ జీవితము నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. చెప్పండి. ఈ జీవితము నీదేనయ్యా, నీ వాడ. మరొకసారి చెప్దామా. ఈ జీవితము నీదే, నీ వాడ. పోరాడుటకు నా బలము చాలక, నా బలము చాలక నీ పాదాలపై ఒరిగినానయ్యా, ఒదిగిపోతానయ్యా. నీ పాదాలపై ఒరిగినానయ్యా, ఒదిగిపోతా. చివరిగా చేతులు పైకెత్తి. నా జీవిత యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే. వాక్యమయున్న కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రాణాలని ఉద్ధరించడానికి, నీ శక్తితో నింపడానికి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ రాత్రి మా మధ్య వసించండి. మీరు మాట్లాడితే బ్రతికే ప్రాణాలు ఇక్కడ చాలా ఉన్నాయి. నీ సన్నిధిని ఆశతో వెతుకుతున్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి. రొట్టె విరవబడినట్లు ఈ రాత్రి నీ లేఖనములన్నీ మా కొరకు విరవబడునుగాక. మేమందరము నీ వాక్యపు వెలుతుల్లో నడవగలిగిన కృప మా అందరికి దయచేయండి. నన్ను మరుగు చేయండి, మీరు మాత్రమే మహిమనొందండి. మేమందరము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో స్పష్టంగా మాట్లాడమని మీ అధికారాలకు పరిశుద్ధాత్మను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. రాత్రి ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. మంచిదిగా తడువు చేయకుండా లేఖనాల యొద్దకు మనం వెళదాం. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మనం చదివినప్పుడు రాయబడి ఉన్న మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండా ఉండునట్లు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము అని. దేవుని పిల్లలకి ఈ మాట చాలా ధైర్యముతో కూడుకున్న మాటే. ఎందుకంటే నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట కొంతమందికి భయం. ఎందుకంటే ఆయన వచ్చే సమయానికి మన నిజస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళ అంతరంగాలకు తెలుసు గనక ఆయన రాకడంటే కొంతమందికి భయము. కానీ ఆయనని ప్రేమించే ప్రియమైన పిల్లలకు మాత్రం చాలా ఎదురు చూపు చూడగలిగిన ఇష్టాలు గల కారణం ఏంటంటే వాళ్ళ ఆశ, వాళ్ళకున్న ధ్యాస, వారి ఉద్దేశాలు, వారు దేని కొరకు కనిపెట్టుకుంటున్నారంటే ప్రభు తిరిగి వస్తాడు, మాకు ఒక గొప్ప విమోచన ఆయన ద్వారా మాకు కలుగుతుంది, ఇహ సంబంధమైన ఇక బాధలు, ఇహలోక బంధాలకి ఇక మేము స్వస్తి పలకొచ్చు, నిత్యత్వంలో ప్రభుతో పాటు యుగయుగాలు జీవించొచ్చు అనేటువంటి ఒక ఆశ కలిగిన ప్రతి ప్రాణానికి ఈ మాట చాలా గొప్ప విషయం. గల కారణం ఏంటంటే ఎప్పటి నుండో బైబిల్లో ఒక వ్యక్తికి దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఏమిటి అంటే రక్షకుణ్ణి చూడకుండా అతడు మృతి చెందడు అని. ఎవరు? సుమియోను. చెప్పండి ఎవరు? సో ఆ రోజు యేసు ప్రభు వారిని బాలుడిగా ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయానికి సున్నతి చేయబడడానికి తీసుకువెళుతున్నప్పుడు దేవుని ఆత్మ అతను దర్శించి చెప్పిన మాట, అతడు దేవుని ఆత్మ చేత దేవాలయానికి కొనుపోబడ్డాడు, అక్కడికి వచ్చాడు. సో అక్కడికి వచ్చిన తర్వాత
ప్రభువుని చూడగానే చేతిలోనికి తీసుకుని, నాథా నీ రక్షణ నేను కనులారా చూచాను, ఇప్పుడు నీ దాసుని సమాధానంగా పోనివ్వు అని. ఎందుకు అంటే వాళ్ళు దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి, దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించడానికి, నిత్యత్వములో దేవుని యొక్క ఔన్నత్యాలు వారు అనుభవించాలన్నటువంటి ఆశ వారి ప్రాణాలకి, వారి శరీరాలకు, వారికి ఉండేటువంటి ఆత్మ పట్ల ఉండేటువంటి తీవ్రత. అందుకనే ప్రభుని చూడగానే వాళ్ళకి అమితానందాలు కలిగాయి. సో ఇట్లాగే ఈ వచనాలు ప్రకటన గ్రంథం చదివే ఏ నిజ విశ్వాసికైనా లేదా పరిశుద్ధంగా జీవించిన దేవుని పిల్లలకి, ఆయన కొరకు ఎదురు చూపులు చూచే ప్రతి విశ్వాసికి ఈ మాట ఎంతో ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఇంకా కొద్ది త్వరలోనే నేను భక్తిహీనమైన ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి అనేకమైన భక్తులతో పాటు నేను కూడా పరిశుద్ధుడైన ప్రభుని నేను కలుసుకొని ఆరాధించగలుగుతానని. హల్లెలూయా. సో ఏసన్న గారు లాంటి వాళ్ళు కూడా రాసిన పాటలు, ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన నివసించాడు, నేను అక్కడికి వెళ్ళాలి. ఆ రోజు పరిశుద్ధులతో పాటు దూత గణాలతో పాటు నేను కూడా ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు నేను ఏమైపోతానో, నా జీవితంలో ఎంత ధన్యకరమైన అనుభవాన్ని కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని. సో అందుకనే ఆయన రాకడ అనేది దేవుని పిల్లలకి చాలా ఇష్టంగా మార్చబడాలి. ఎందుకంటే మనము భూమి మీద సదాకాలము జీవించలేని జీవిత మనుగడ కలిగి ఉన్నాం. మన జీవితాలు సదాకాలం ఎవరిలో ఇమిడి ఉన్నాయంటే క్రీస్తులో మాత్రమే. సో అందుకనే ఆయనతో మన జీవితాలు ముడివేయబడ్డాయి. అందుకు మనము ఆయనతో సదాకాలం జీవించడానికి మనకి ఇవ్వబడిన వాగ్దానాలు, నేను త్వరగా వస్తున్నాను, మీకు ఇవ్వబడిన వాటిని మీరు గట్టిగా పట్టుకోండి అని. సో ఆయన ఎప్పుడు వస్తాడు అనేది నేను చెప్పను, ఎందుకంటే నాకు కూడా తెలియదు గనక. ఎందుకంటే కొంతమంది శ్రమలకి ముందు ఎత్తబడుతుంది సంఘం అని, కొంతమంది ఏమన్నారంటే శ్రమలన్నీ తీరిపోయాక సంఘం ఎత్తబడుతుందని. అలా కాదు, శ్రమలకి మహాశ్రమలకి మధ్యలో దేవుని సంఘం ఎత్తబడుతుందని. కొంతమంది శ్రమల్లో ఉంటుంది అని, మరి కొంతమంది శ్రమల్లో ఉండదు అని. లేదా కొంతమంది థియరీలు ఏంటంటే అటు శ్రమకి మహాశ్రమలకి మధ్యలోనే సంఘం ఎత్తబడుతుందని. మొత్తానికి ఏదైనా కానివ్వండి, ముందు ఎత్తబడినా, మధ్యలో ఎత్తబడినా, చివరిలో ఎత్తబడినా, ముందు మనం ఎత్తబడే స్థితిలో ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. 10 మంది కన్యకల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దేర్ ఆర్ వర్జిన్స్ అని ఉంది. 10 మంది కన్యకలే, వారు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళే, ప్రభు రక్తములో కడగబడిన వాళ్ళే, వాక్యమనే ప్రదీపాలు చేత పట్టుకొని విశ్వాస జీవితంలో కొనసాగించబడిన వాళ్ళే. బట్ వారిలో లోపం ఎక్కడ ఉందంటే, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే వార్త వారి చెవిలో పడినా సరే కొద్దిసేపు ఆలస్యం జరుగుతుందన్నటువంటి ఆలోచన వారికి రాగానే వారిలో నిర్లక్ష్యపు ధోరణికి తావు ఇచ్చారు. సిద్ధపాటు అనేది వాళ్ళ జీవితాల్లో లేదు. అందుకనే వారు విడవబడ్డారు. విడవబడిన వారు కన్యకలే, ఎత్తబడిన వాళ్ళు కూడా కన్యకలే. బట్ ఈ ఎత్తబడిన వాళ్ళకి, విడవబడిన వాడికి తేడా ఏంటంటే, వాళ్ళు సిద్ధపడి ఉన్నారు, వీళ్ళేమో సిద్ధపడి లేరు. వాళ్ళు వాక్యమును నూనెతో దీపాల నిండా నింపుకున్నట్లు వాక్యాన్ని సమృద్ధిగా నింపుకొని రక్షకుని కొరకు, పెండ్లి కుమారుని కొరకు వాళ్ళు ఎదురు చూడగలిగారు. బట్ వీళ్ళు మాత్రం అలా లేరు. ఎందుకంటే వీళ్ళకి ధీమా ఏంటంటే, నూనె కొనుక్కునే సామర్థ్యాలు ఉన్నాయి, అదే నూనె అమ్మేవాడు కూడా ఉన్నాడు. అది చాలా బాధాకరమైన విషయం, సంఘం గమనించాలి. నూనె అమ్మేవాడు సంఘం ఎత్తబడేసరికి ఇంకా ఎక్కడున్నాడు? వాడు భూమి మీద ఉన్నాడు. వాడు అమ్మేవాడు ఉన్నాడంటే వీళ్ళు కూడా కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాడు. అమ్మేవాడున్నా, కొనుక్కునేవాడున్నా, నింపుకునేవాడు మాత్రం ఎత్తబడి గుంపులో ఉన్నాడు. వాడు స్తోత్రం కలుగునుగా. అందుకనే దినదినము వాక్యము చేత మన జీవితాలు నింపబడుతూ రావాలి. వాక్యం అనే ఉదక స్నానము చేయబడుతూ. అందుకని లేఖనాలు చెప్పేది ఏంటంటే, ఆయన వచ్చు దేవుడు. చెప్పండి, మన ప్రభువు వస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? కొంతమంది ఎత్తలేదు. ఏంటంటావు అమ్మా? వస్తున్నాడా? ఎంత త్వరగా వస్తున్నాడు అంటారు? త్వరగా చెప్పండి ఆ మాట. త్వరగా వస్తున్నాడు. బహుశా ఈ తరములోనే ప్రభు రాకడను మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మనకి అర్థమైపోతుంది కదా. మానవ మనుగడ చివరి దశకు వచ్చేసింది. దేవుని రాకడ భూమి మీదకి త్వరగా రాబోతూ ఉంది. అందుకనే ఆయన చెప్పిన మాట, నేను త్వరగా వస్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఇంచుమించు 6 పర్యాయాల దాకా ఈ వచనం రాయబడింది.
ఇదిగో నేను త్వరగా వస్తున్నానని, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అని వాని క్రియలు చెప్పునైనా జీతం ఇవ్వడానికి. ఇలాగ ఒక్కొక్క సందర్భానుసారమైనటువంటి మాటలు ఉన్నాయి. అయితే ఒకే ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను అనే పదం గురించి. ఆయన వచ్చే సమయానికి మనం ఎట్లా ఉండాలి అనేది ఒక ముగ్గురి జీవితాల్లోంచి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. బహు శ్రద్ధగా ఈ మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. చెప్పండి ఆ మాట, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఎక్కడికి వచ్చాడు అనేది మొట్టమొదటిసారి చెప్తాను నేను. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుణ్ణి దేవుడు సృజించుకున్నాడు. ఎవరు? తొలి ఆదామును అతని భార్య అయిన హవ్వను. ఇరువురిని దేవుడు సృజించిన తర్వాత వాళ్ళతో ప్రతి చల్లపూట ఉండడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, తన సన్నిధిని వారికి ధారాళంగా అందించడానికి ఆయన ఎక్కడికి దిగి వచ్చేవాడు? ఏదెను తోటలోనికి ఆయన దిగి వచ్చేవాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చాడో బైబిల్లో రాయబడి ఉండలేదు, కానీ బైబిల్ స్కాలర్స్ చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన ఇంచుమించుగా ఒక 100 సంవత్సరాలు ఆదాముకిని హవ్వకి చాలా సమీపముగా వచ్చి వాళ్ళతో చాలా ముచ్చటించుతూ ఉండేవాడు. నిజానికి మానవునికి దేవునికి ఆ వారధి ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనుషుడేమో మట్టితో చేయబడిన వాడు, ఆయనేమో మహిమాన్వితమైన దేవుడు కదా. మన జీవితాలకి ఆయన అటువంటి ఔన్నత్యానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒకసారి నా డైరీలో ఇలా రాసుకున్నాను, నువ్వెంత దేవుడు ఎంత అనేది. ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు ఒక రాత్రి వాక్యం చదువుతుంటే. మానవుడు ఎంత చెప్పండి, దేవుడు ఎంత. మనకిని లేదా ఆయనకుండే కొన్ని తేడాలు చెప్తున్నాను. ఆయనది సహజమైన పరిశుద్ధత. చెప్పండి, దేవునిది ఎలాంటిది? సహజమైన పరిశుద్ధత. బట్ మనం అలా కాదు, ఆయన మనలను పరిశుద్ధ పరిస్తే తప్ప మనం పరిశుద్ధపరచబడలేం. ఆయన ఏదైనా చెయ్యాలి. ఆయన ప్రేమిస్తేనే ప్రేమ ఏంటో మనకి తెలుస్తుంది. ఆయన పరిశుద్ధ పరిస్తేనే మనకి పరిశుద్ధత మనం ఏంటో సంపాదించుకోగలుగుతాం. ఆయన లేకుండా భూమి మీద ఏది కలుగులేదని ఎందుకు చెప్పిందంటే అందుకనే మనం ఎంత, దేవుడు ఎంత అంటే, ఆయన నా ఇంకా చూడాలంటే ఇలా చూస్తే చాలు. అవునా కదా? ఎలా? ఇప్పుడు నేను పైన ఉన్నాను కనుక మీరు కింద ఉన్నారు. నేను మిమ్మల్ని చూడాల్సి వస్తే నేను ఎలా చూడొచ్చు? జస్ట్ తల దించి చూస్తే చాలు. బట్ నేను ఆయన చూడాలంటే నా తల ఎత్తాల. అందుకనే ఆయన ఎంత నేనెంత అంటే, నేను తల ఎత్తి చూసే అంత నేను, తల దించి చూసే అంత ఆయన. అంటే ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి? ఆయనే గొప్ప. మనం ఆయన చూడాలంటే మెళ్ళన్నీ ఎరగొట్టుకోవాలి. అవునా కదన్న? మనం ఆయన చూడాలంటే మెళ్ళన్నీ ఎరగొట్టుకుంటే తప్ప మనకు అర్థం అవుతుంది. కానీ ఆయన అలా ఉండదు. జస్ట్ అలా చాలు, కనుసూపు సైగా. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, ఆయన స్థాయికి మన స్థాయికి ఎంత తేడా ఉందో. బట్ ఆయనకి ఉన్న గుణగణం ఏంటో చెప్పనా? తన పిల్లలతో మాట్లాడడం అనేది ఆయనకి అమితమైన ప్రేమ. ఎంతమందితో మాట్లాడడానికి ఇష్టపడతాడంటే, ఒంటరిగా ఉన్న వాళ్ళతో మాట్లాడగలుగుతాడు, ఇరువురున్నా కూడా ఆయన మాట్లాడగలుగుతాడు, 20 కోట్ల మంది ఉన్న చోట కూడా ఆయన విస్తారంగా మాట్లాడు దేవుడు ఆయన. ఈ రోజుల్లో ఎవరైనా అంటే వేరేగా నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడున్నటువంటి మోస్ట్ వాంటెడ్ స్పీకర్లు ఏదైనా ఒక డేట్ అడిగితే ముందు వాళ్ళు అడిగేది పేమెంట్, ఆ తర్వాత ఎంత స్ట్రెంత్ సార్ అని అడుగుతున్నారు. అవునా కదా? అసలు మీ సంఘం ఎంత సార్, ఎంతమంది వస్తారు? నేను వస్తాను సార్, బట్ మీరు ఎంతమందిని గ్యాదర్ చేయగలుగుతారో? 10,000 మంది, ఒక 20,000 మంది. ఈ రాత్రి మాట చెప్తున్నాను, 20,000 మంది ఉంటూ వచ్చే స్పీకర్లు ఉండొచ్చేమో, కానీ 2-3 తన నామం పేరట కూడుకుంటే అక్కడికి వచ్చు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఉంటే కేవలం 2. ఎన్ని సంవత్సరాలు వచ్చాడు ఆయన అంటే? 100 సంవత్సరాలు అన్నారు బైబిల్ స్కాలర్స్. ఆయనకి ఎంత వీలు చేసుకునే మనసు ఉంది ఒకసారి చూడండి. అంటే ఆయనకి ఎవరు లేరు అంటే ఉన్నారు. దూత గణాలు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి, శరూపులు ఉన్నాయి. ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేసే చాలా మంది దూత సమూహాలు ఉన్నాయి. బట్ వాళ్ళందరిని ఆయన విడిచిపెట్టి ఇరువురితో మాట్లాడడానికి ఏదైనా తోటలోనికి వచ్చేవాడు. అంటే ఆయనకి తన పిల్లలతో ఉండడం అనేది అమితానందం. ఆదామవ్వల కొరకు తొలి దంపతులు వాళ్ళు. నేను కూడా మీతో చెప్పనా, ఆదామవ్వల కొరకు దిగొచ్చిన దేవుడే
వాక్యము చేత వివాహ వ్యవస్థలో దైవజనుల చేతుల మీదుగా ముడివేయబడిన మీ ఇరువురు భార్య భర్తలు మోకరించగలిగితే ఆ ఏదేనులోనికి వచ్చిన వాడే మీ ఇంట్లో కూడా దిగి రాగలిగిన దేవుడు ఆయన. ఎందుకంటే వివాహ బంధానికి ఆయనే మూలకారకుడు కదా. ఎందుకు ఆదామవల కొరకు వచ్చాడంటే ఆదాముకైనను హవ్వకైనను భూమి మీద తల్లిదండ్రులు ఎవరు లేరు. ఆదాముకి తల్లి అయినను తండ్రి అయినను దేవుడే, హవ్వకైనను తల్లి అయినను తండ్రి అయిన ఎవరు? దేవుడే. అందుకనే తన పిల్లలతో ముచ్చటించడం ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఇరువురు కోసం వచ్చేవాడు. అది చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. అద్భుతమైన సహవాసం, దేవునితో వాళ్ళు జీవించే విధానం. బట్ ఏమైందో చెప్పనా, ప్రతిరోజు ప్రభు వచ్చేవాడు. చల్లపోట అంటే ఈవినింగే కాదు, టూ ఎర్లీ టైంలో కూడా ఉంటుంది. అంటే మార్నింగ్ ఉంటుంది, అది చెప్పండి, ఈవినింగ్ కూడా ఉంటుంది. అంటే రోజులు ఎన్నిసార్లు వచ్చేవాడు ఆయన? 2 పర్యాయాలు. అంటే మనకి వారానికి ఒకసారి వస్తాక బతకం. మనకి ఎక్కడికి? మందిరానికి. వారానికి ఒకసారి 7 రోజులకు ఒకసారి వస్తాక ఒళ్ళు నిండా బతకాలి మనకి. కానీ ఆయనకి మాత్రం రోజులో 2 సార్లు. హల్లెలూయా. అంటే మీరు అడగవచ్చు, 2 సార్లే వస్తాడా, ఇంకా అంత మించి రాడంటే, దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడానికి 3 పూటలు వచ్చేవాడు ఆయన. హల్లెలూయా. 3 సార్లే వస్తాడు రోజు కంటే కాదు, 7 మార్లు స్తుతించే దావీదు లాంటి వాళ్ళు కూడా ఆయన దిగి వస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక నీ ఇష్టం, 24 గంటలు ఆయనతో ఉంటానంటే ఆయన నీకు అందుబాటులో ఉండి తన సహవాసాన్ని నీకు పరిపూర్ణంగా అందించు దేవుడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు కదా. ఏదేను తోటలోనికి ఎప్పటిలాగే ప్రభు వచ్చాడు. ఒకరోజు ఎప్పటిలాగే వచ్చాడు. తన పిల్లలతో ఉండడం కొరకు, వాళ్ళతో తన మనస్సంతా విప్పి వారితో మాట్లాడడం కొరకు, ఆయన సంభాషణ చేయడానికి, తన ప్రేమంతా ధారాళంగా చూపించడానికి వచ్చేసరికి ఆదాము హవ్వలు ముందు రోజులు వచ్చినట్టు ఈరోజు ఆ రోజు రాలేదండి. ఏమైంది? ఆదాము హవ్వలు ఎక్కడున్నారు? కేకలేస్తున్నాడు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావని కేకలేయడం ప్రారంభిస్తే ఆదాము ఎక్కడో చెట్టు చాటును దాక్కొని దేవుని స్వరం విని దాక్కున్నాడని బైబిల్లో ఉంది. చదవండి ఆ మాట. ఆదికాండము 3వ అధ్యాయము ఒకసారి 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న లేదా తోటలోనికి దిగి వచ్చిన దేవుడిని యెహోవా స్వరము విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను, అదుగో వినాలి, ఏం చేస్తున్నాడు? దాక్కున్నాడు. మునుపు దాక్కున్నాడా? మాట్లాడాలి. ప్రతిరోజు దేవుని ముందు నిలవబడేవాడు, ప్రతిరోజు దేవుని ఎదుటికి వచ్చి ఆయన ఆరాధించేవాడు, దేవుని కృపయందు సంతోషించేవాడు. బట్ ఇప్పుడు ఏమైంది? అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఎంత విస్తారమైన ప్రేమ, ఎంత ఓపిక, ఎంత సహనం! ఆదాము పట్ల ఆయనకున్న విస్తారమైన ప్రేమ చూడు. వెతుకుతున్నాడు. నిజానికి మానవుడు వెతకాలి, కానీ దేవుడే ఏదైనా తోటలో గావు కేకలేస్తూ ఉన్నాడు. తన బిడ్డలను శత్రు పట్టుకెళ్ళిపోయినప్పుడు ఎలుగు బంటి వేసే రంకెల లాంటివి రంకెలేస్తున్నాడు. ఎక్కడా నా పిల్లలు ఉన్నాయి? బిడా వింటున్నావా నా మాటలు? అంత గావు కేకలేసుకొని కడుపంతా చించుకొని దేవుని స్వరం మాట్లాడితే నెమ్మదిగా ఇలాగ అంటున్నాడు, నేను నీ స్వరము విన్నప్పుడు చెట్ల చాటున ఉన్నాను, దిగంబరుగా ఉన్నానని మాట్లాడే. ఎంత బాధాకరమైన మాట ఏంటంటే, దేవుడు అన్నాడు, అసలు నీకెవడు చెప్పాడు నువ్వు దిగంబరు అని? నేను ఆ స్థితిలో చూడాలనుకోవట్లేదు కదా ఆదామా. దేవునికి తెలుసు. కానీ ఆదాము యొక్క అంతరంగంలోనికి చొరబడిన పాపం అతని రొమ్మున దాయడానికి ప్రయత్నిస్తుంటే దేవుని స్వరం అతన్ని గద్దిస్తూ ఉంది. కానీ లోబడకుండా, దేవుని ముందుకు రాకుండా, దేవుని ఎదుట నిలవలేని స్థితికి వచ్చేసాడు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఏదేను తోటలోనికి ప్రభు వచ్చినప్పుడు ఆదాము ప్రభు ఎదుట నిలువలేక ఎక్కడ ఉన్నాడు? చెట్టు చాటు. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదివామే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆదాముకు తెలుసు ఈ సమయానికి ప్రభు ఏదైనా తోటలోనికి వస్తాడు అని. కానీ వచ్చే సమయానికి ఆదాము సిద్ధపడి లేడు. పాపము చేసి అవిధేయకరమైన కార్యానికి పూనుకొని భార్యాభర్తలు ఏకీభవించి పాపానికి తావిచ్చి చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి రొమ్ములో దానిని దాయడానికి ప్రయత్నం చేయడమే కాదు, వాళ్ళు కూడా దాక్కోవాలనుకున్న
ఒక విచిత్రమైన పిచ్చి ప్రయత్నం. కానీ దేవుని కన్నులు సమస్తాన్ని చూడగలుగుతాయి. ఆదామా ఆదామని గావు కేకల్లో దేవుని ప్రేమను పసిగట్టలేకపోయాడు ఆదాము. ఎందుకో చెప్పనా? పాపము ఒకసారి మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన జీవితాల్లోనికి, లేదా మన ఆలోచనలోనికి, మన క్రియల్లోనికి చొరబడినప్పుడు దేవుని ప్రేమ నది వలె ప్రవహించిన ఆ ప్రేమను మనం తొక్కుకుంటూ పోతామే గాని అందులో ఉన్న దానిని మనం దేనిని రుచించలేం. గుర్తుపెట్టుకుంటున్నావా? దేవుని ప్రేమ ఆగిపోయేది కాదు, ఒట్టిగా నిలిచిపోయేది కాదు. అది పాపము యొక్క పొలిమేరల వైపు కూడా ప్రవహించగలిగినదే. ఆదాము కొరకు అలాగే పిలుస్తున్న దేవుని స్వరాన్ని చెవులకు వినబడుతున్నా సరే హృదయాన్ని గంభీరంగా చేసుకొని దాగుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఓ మాట చెప్తున్నాను విను. ఇప్పుడు ఆయన ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు ఈసారి ఆయన వచ్చే సమయానికి నీ రొమ్ములో కూడా పాపం ఉండగలిగితే ఆదాములాగా నువ్వు దాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా నీకు ఆ తర్వాత అవకాశం అనేది ఉండదు. ఏదేని తోటలో నుండి నిస్కారమైన పద్ధతిలో ఆదాము త్రోసివేయబడినట్లు గుర్తుపెట్టుకో. ఈసారి ప్రభు రెండవ రాకడలో తిరిగి వచ్చే సమయానికి నువ్వు సిద్ధపడి లేకపోతే, పాపానికి నువ్వు దగ్గరగా జీవించి లేదా అవిధేయతను ఆలింగనం చేసుకొని జీవించగలిగితే గుర్తుపెట్టుకో, ఆదామును త్రోసివేసిన చేతులు నిన్ను నన్ను త్రోసివేయడానికి వెనకాడమన్న సంగతి గుర్తుపెట్టుకో. ఒకవేళ తిరిగి ప్రభు పాదాల దగ్గరికి తిరిగి రాగలిగితే ఆయన వల్లే కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని అంత ప్రేమమయుడు మరెక్కడ నీకు దొరకడు. అందుకే నేను ప్రేమతో చెప్తున్నాను, ఏదేను తోటలోనికి ప్రభు వచ్చే సమయానికి దేవుని రాకను పసిగట్టిన ఆదాము ప్రభు ఎదుట నిలవలేకపోయాడు. ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే, మనలో పాపం ఉంటే త్వరగా వచ్చే ప్రభు ఎదుట మనము నిలవలేని స్థితిలో ఉంటాం. అందుకే యవనస్తులకి ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను, మనలో ఎక్కడ ఏ చోట పాపము లేకుండా పరిశుద్ధమైన జీవితాలను మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. తలంపులు గాని, చూపులో గాని, వినికిల్లో గాని, మాటలో గాని, నడకలో గాని, పడకలో గాని, చేతలో గాని ఎక్కడ ఎటువంటి పాపం మన జీవితాల్లో ఉండడానికి వీలు లేదు. ప్రతిరోజు అడగండి. దావీదు అడిగాడు కదా, హిసోపు కన్నా నన్ను తెల్లగా కడుగు ప్రభువా, నీకు ఆయాసకరమనేది నాలో ఏదైనా ఉంటే తీసివేయండి, నా పాపమును బట్టి నన్ను నీ సన్నిధిలో నుండి త్రోసేయొద్దు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసేయకు ప్రభువా, సమ్మతి గల మనసును నాలో నూతనంగా పుట్టించు, శుద్ధ హృదయమునందు జీవించుట నాకు అలవాటుగా చేయి ప్రభు అని ఏడ్చిన దావీదు లాంటి అంతరంగాలు మీరు నేను కలిగి ఉండగలిగితే ఆయనకు హృదయానుసారులుగా మనము తీర్చిదిద్దబడగలుగుతాం. అందుకని మరలా చెప్తున్నాను, పాపము రొమ్ములో గాని మన జీవితాలు ఎక్కడ దాచినా ప్రభు ఎదుట నిలవలేని స్థితికి రాగలుగుతాం. ఆ స్థితి మనకు వద్దు అనుకుంటే దేవునితో ఉన్న సహవాసాన్ని తెంచుకోకుండా పాపానికి విడాకులు ఇచ్చి పరిశుద్ధతకు మనం ముడివేసుకోగలిగితే ఆయనతో పాటు నిత్యత్తులు మనం జీవించగలుగుతాం. ఇది మొదటిది. ఇక రెండవ విషయానికి నేను వస్తూ ఉన్నాను. రెండవ విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు యూదయ పట్టణంలో ఓ చిన్న కుగ్రామం ఉంది, అది బేతనియ. ఆ ప్రాంతంలో ఒక ఇల్లు ఉంది, మార్తా మరియా లాజరు వాళ్ళ ఇల్లు. ఆ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఒకే ఒక ఇంటికి వెళ్ళేవాడు. ఇప్పుడు చెప్పిన ఇంటికి. ఏ ఇల్లు అది? మార్తా మరియాల ఇంటికి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చాలా ఆహ్వానించేవాళ్ళు. బట్ ఆ ఇంట్లో ఒక మూడు క్యారెక్టర్లను మనము చూడగలుగుతాం. అందులో మొదటిది మరియా. యేసు ప్రభువు వారు ఎప్పుడు వచ్చినా ఇంట్లోనికి, ఆ ఊరు ఎప్పుడు వచ్చినా ఆ ఇంటికి వెళ్ళేవాడు గనక ఆ ఇంట్లోనికి ప్రభు అడుగు పెట్టడం ఆలస్యం. మరియా ఎక్కడ కూర్చునేది? ప్రభు పాదాల దగ్గర. చెప్పండి, ఎక్కడ కూర్చునేది? ఈమెకు ఉండేటువంటి గుణం అది. బట్ ఇంకో ఆమె ఉంది, మార్తా. ప్రభు వచ్చాడన్న సంగతి ఆమెకి తెలుసు, తన ఇంట్లో కూర్చున్నాడన్న సంగతి ఆమెకి తెలుసు. బట్ ఆమె ప్రభు ముందు నిలవబడదు, ఆయన మాటలు వినదు. ఆమె తన పనులు యందు నిమగ్నమై ఉండగలుగుతుంది. ఒక ఆమెమో ప్రభు పాదాల దగ్గర ఉంటే మరొక ఆమెమో పనుల్లో ఉండిపోయింది. ఇక మూడో వాడు ఉన్నాడు. ఎవరో? ఇక వాడు అంటారా అజాపాజా ఉండడు. మొత్తం వాడిది మార్కాపురం అంతా తిరిగేసి వచ్చేస్తాడు. ఇలా కూటమి అయిపోద్ది, యేసు ప్రభు వారు కూడా వెళ్ళిపోతాడు. ఈ మూడో బ్యాచ్ ఉంటుంది. కొంతమంది యవనస్తులు వింటున్నారా? ఉంటే ప్రభు పాదాల దగ్గరే ఉండాలి తప్ప ఆ పనుల్లోనూ లాజరు తిరిగేటువంటి పనికి మనల పనులు మనం ఉండడానికి అసలు వీలు
లేదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మార్త దగ్గరికి వెళ్ళి ప్రభు వచ్చాడన్న సంగతి నీకు తెలియదా, నువ్వెందుకు పనుల్లో ఉన్నావంటే, ఎప్పుడు వచ్చేవాడేగా. ఎవరో చెప్పండి. ఈ అమ్మాయి ఎందుకు రాలేదా? రోజు ఎడతానే ఉంటారు రాజన్న. వాళ్ళకి వాళ్ళ ఆవిడకి వాళ్ళ పిల్లలకి ఖాళీ ఉంది, కానీ మాకెక్కడ ఉంటుంది సార్? మేము పనులకి వెళితేనే కదా మా పోషణ ఏదో జరిగేది అని. ఒక మాట ఆలోచించాలి. భక్తికి పనులకు అసలు ఎప్పుడు ముడి పెట్టమాక. పనులే, భక్తి భక్తే, విశ్వాస జీవితమే. అలాగని నేనేం పూర్తిగా పనులు మానేసేమి ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పట్లా. పని చేయాలి, ప్రార్థన చేయాలి. దేవునితో ఉండేటువంటి సహవాసాలకి మనం చాలా సమీపంగా జీవించాలి. కాదు మరియా, నీ అక్కడే పనుల్లో ఉంది, నీకే పని లేక ఇక్కడ కూర్చున్నావంటే, నాకు కూడా పనులు ఉన్నాయి. మరి ఎందుకు ఇక్కడ కూర్చున్నావంటే, ఆమె చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవరి ఇంటికి రాని ప్రభు నా ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరికి దొరకని సమయాలు నాకు దొరుకుతున్నాయి అంటే, ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు అర్థమైంది. ప్రభు వెళ్ళిన తర్వాత నా పనులు నేను చూసుకుంటాను. ప్రభు పాదాలకు మించిన ఉత్తమమైనది భూమి మీద నాకు ఇంకొకటి లేదు. అందుకని ఆయన పాదాలే నాకు శరణం అనే గుణం ఎవరికి ఉంది? మరి బాగా వినండి. కొద్ది రోజులకి ఆ ఇంటికి పదే ఎందుకు వెళ్ళాడంటే, ఆ ఇంట్లో జరగబోయే మరణం సంగతి ఆయనకి బాగా తెలుసు. ఆ ఇంట్లోనికి చొరబడే దుష్టుని యొక్క చర్యలన్నీ ఆయనకి తెలుసు. అందుకే ఆ ఇంటికి వెళ్ళినా సరే, ప్రభు వచ్చిన సంగతి గుర్తెరిగిన ఒక ఆమెయే ప్రభువుని గౌరవించింది, కానీ మిగతా ఇద్దరు అసలు గౌరవించలేదు. వారు చాలా తేలికగాను చాలా సులువుగాను దేవుని సన్నిధిని వాళ్ళు వదిలేసుకున్నారు. ఏమైంది? అనతి కాలంలోనే ప్రభువును లెక్క చేయని లాజరుకి జబ్బు చేసింది. మంచం ఎక్కడ అయ్యారు. ఈ లోపు మార్తాకి బీపీ షుగర్లు ఎక్కువైపోయి. వింటున్నారా? ఎవరికి? మార్తాకి. ఎందుకో చెప్పనా? ప్రార్థన చేయనోడికే ఇలాంటి కోపాలు, అలుగుళ్ళు ఇవన్నీ ఎక్కువ ఎవరికి వస్తాయంటే, ప్రార్థన చేయనోడికే వస్తాయి. ప్రార్థన చేసిన వాడికి త్వరగా కోపం రాదు. ఈ మార్త వెంటనే, అంటే మన భాషలో చెప్తున్నాను, వెంటనే ఫోన్ కొట్టింది. ఎవరికి? నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా రావాలా. ఎందుకంటే ఇంట్లో ఒకడు ఉన్నాడు. ఎవడాడు? లాజరు. జబ్బు చేసింది, మంచం ఎక్కాడు, మరి దిగుతాడో లేదో నాకు తెలియట్లేదు, నువ్వు రావాలి అని. సో మొత్తానికి ప్రభు మాత్రం రాలా. ఎప్పుడు వచ్చాడు? 4 రోజుల తర్వాత వచ్చాడంటే, అప్పటికి లాజరు చచ్చిపోయాడు. బరియలు మొత్తం అయిపోయింది. ఇంట్లో నెత్తి మీద చేతులు పెట్టుకుని ఎడుతూ ఉన్నారు. ఈలోపు కబురు అందిన కొన్ని రోజులకి ఆయన బయలుదేరి వస్తున్నాడు. చదవండి ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు త్వరగా తెరవండి. 11వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనని ఎదుర్కొన వెళ్ళను గాని మరియ ఇంట్లో కూర్చుని ఉండెను. నా వైపు చూడాలి. ఇప్పుడు ఎవరు వెళ్ళారు అమ్మా? కొంతమంది మాట్లాడుతున్నా. నా ప్రసంగం అర్థమవుతుందా? నా మాట అర్థమైతే మరి చెప్పొచ్చుగా, చేతులు పైకి స్తోత్రం. హల్లెలూయా. యేసు వచ్చుచున్నాడన్న సంగతి ఎవరు విన్నారంట? మార్త విన్నది. ఎవరు వెళ్ళారు ఇప్పుడు? మరియ వెళ్ళిందా, మార్త వెళ్ళిందా? అదేంటి, ప్రభు వచ్చిన ప్రతిసారి ముందుండేది ఎవరు? మరియయ్యే. మరి ఇప్పుడు ఈవిడ ఎందుకు వెళ్ళిందో? ఏమ్మా వీరభక్తులు, మిమ్మల్ని అడిగేది, మాట్లాడతలేదేంటి? ఎప్పుడు ప్రభు వచ్చిన ముందు వరుసలో కూర్చున్నది ఎవరు? మరియయ్య. ఆయన పాదాల మీద పడ్డం ఆమెకు ఉండేటువంటి అలవాటు. బట్ ఇప్పుడు మరియ వెళ్ళలేదంటే, ఇంట్లో కూర్చుందంట. మార్త వెళ్ళింది. అంటే ఇప్పుడు మరియ కోపం వచ్చిందా? కోపం రాలా. కోపం వచ్చింది ఎవరికి? ఎందుకు వెళ్ళిందో చెప్పరా అని నేను ఎప్పుడు కబురెట్టాను, నువ్వు ఎప్పుడు వచ్చావు అడిగే అత్తాకే నోరు బారా సాపేస్తారు కొంతమంది. కాదు సార్, పాస్టర్ గారు ఫోన్ ఎందుకు ఎత్తలా? మేము అన్నిసార్లు ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు ఎత్తలా? ఎందుకు ఎత్తరు? ఏదో మీటింగ్లోనే అక్కడ ఉంటారు. ఒకళ్ళు మొదలు పెడతారన్న 7 మిస్డ్ కాల్స్, 8 మిస్డ్ కాల్స్, 20 మిస్డ్ కాల్స్. యువతల నీకు బీపీ వచ్చేద్దో, ఆ కాల్ చూసి మాకు బీపీ వచ్చేద్దో అర్థం కాదు. ఇప్పుడు ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోదా? చెప్పండి. ఇప్పుడు ఎత్తలేదంటే అర్థం ఏంటి? ఎత్తేదాకా వీళ్ళు లేదు రాపై ఆగరని దాని అర్థం. ఇప్పుడు ఎత్తే సిచ్యువేషన్లో లేనప్పుడు పదే చేసేదే దాని అర్థం ఏంటి? నీకు బీపీ వచ్చేందని అర్థం. అవునా కదా? ఇప్పుడు మార్తా కూడా అదే. అసలు నేను ఎప్పుడు కబురు పెట్టాను, నువ్వు ఎప్పుడు వచ్చేవా?
కొంతమంది బ్యాచ్ ఇదే, ప్రభు వచ్చినప్పుడు కూర్చోరు, కానీ వీళ్ళకి ఆపద కాలంలో మాత్రం వెంటనే జవాబులు వచ్చేయాల. మీకు వందనాలమ్మా. ఇలాంటి దరిద్రమైన భక్తి జీవితాలు మాత్రం ఎప్పుడు మీ జీవితాల్లో ఉండకూడదు. ప్రభు వచ్చినప్పుడు లెక్కాపంత లేకుండా, ప్రభు సన్నిధిని వెతికే విషయంలో ఆసక్తి లేకుండా ఉండి నీ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం దేవుని గడప తొక్కడం అన్యాయం కదా. ఆయన అవసరం తీర్చుకోవడానికి అవసరాల దేవుడా కాదు, ఆత్మను పరిశుద్ధపరచగలిగిన దేవుడై నీ అంతరంగాన్ని ప్రభు చేతికి అప్పగించడానికి ఆరాధన చేయగానే అవసరాలకు దేవుని గడప తొక్కమాకు. చారు తాలింపుకి కరివేపాకు ఇచ్చే దొరికేదాకా తిరుగుతూనే ఉంటారు ఈ ఆడోళ్ళు. వినా, అవునా కదా? అది లేనిదే సుయ్యి అందం సాయి అందం. ఇక అలాగే ఉంచేస్తారు, కరివేపాకు లేదు కరివేపాకు లేదు. పోనీ ఎంత తిరిగి సంపాదించి 11, 12 తెచ్చి తాలింపు పెడతారు, తినేటప్పుడు ఏం తింటారు వీళ్ళు? తీసి అన్ని ఏరి బియ్యంలో రాళ్ళు ఏరినట్టు కరివేపాకులన్నీ ఏరి. ప్రభుని అలా వాడదామా? కొంతమంది తమ అవసరతల కొరకు, తమ సంతోషాల కొరకు, తమ జీవితాల్లో పోగొట్టుకున్న తిరిగి సంపాదించుకోవడం కొరకు ప్రభు యొద్దకు వస్తూ ఉంటారు. జాగ్రత్త. అవసరాలకి భక్తి చేసిన వాళ్ళు ఎవరు బైబిల్లో? శాశ్వత కాలపు దీవెనలతో వారు ముడిపడి ఉన్నట్లు ఎక్కడ బైబిల్ మనకి లేదు సార్. వెళ్ళింది, పరుగున వెళ్ళిపోయింది. వెళ్ళగానే ఆమె అన్న మాట ఏంటో తెలుసా? నీవిక్కడ ఉండుండే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా. ఆయన అన్నాడు, మార్తా కంగారు పడకిట్రా, పునరుద్ధానము నేనే, జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడమ్మా. అంటే ఏమనాలి అప్పుడు? అలాగే ప్రభు అనాలా? చచ్చిపోయేకొచ్చి అన్నాడు, పునరుద్ధానం ఆయనేనంట, జీవం ఆయనేనంట. ఇప్పుడు ఆయన నమ్ముకుంటే నాకేమెత్తాడంట? చచ్చిపోయిన ఎత్తాడంట అని 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 ఏమందో చెప్పనా? 28వ వచనం చదవండి ఒకసారి. ఆమె ఈ మాటలను చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నేను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను. ఓ మాట అడుగుతున్నాను, బైబిల్ అక్కడెక్కడనుందా మరియమ్మను కౌరు పెట్టని? చెప్పండి. మరి ఎందుకు కౌరు పెట్టిందంటే ఆయన చెప్పే మాటలకే. నా జీవితంలో ఉన్నవాడికి అసలు పొంతన లేదు, ఆవిడికి ఆయనకే కుదురుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూర్చొని వాక్యం వింటారు. వీళ్ళు మీ ఇద్దరు పాడండి, నా దారి నేను పోతానని. మరీ కన్నా ప్రభు పిలుస్తున్నాడు, వెళ్ళిపోను. ప్రేమతో వందనాలమ్మ మీకు. అంటే సేవకుడికి ఎవరు దగ్గరగా ఉంటే ఆళ్ళకాళ్ళకే పడతాయి, కానీ మీకు పడదా? నీకెందుకు చెప్పాడు? అమ్మ నా యందు విశ్వాసం ఉంచు, నేను మరలా నీ తమ్ముడిని నీ బ్రతికించి నీ చేతులకి అప్పగిస్తానని చెప్పినప్పుడు ఆ ఏడుపు ఆగిపోయి, అయ్యా నేను నమ్ముతున్నానని కదా చెప్పాలి. ఎవని మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఆయన మాట వింటేనే కదా నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఏంటో రుచించగలిగేది. వినకుండా నమ్మకుండా ఏమీ చేయకుండా మరీగా మళ్ళీ వెళ్ళి రహస్యంగా చెప్తుంది, ప్రభు నేను రమ్మన్నాడు వెళ్ళిపో అంటే. నీకే కుదురుతుంది, ఆయనకి నీకు నాకు కుదరదని. ఎంత ఘోరం సార్, ఎంత ఘోరం. ఈ రోజుల్లో విశ్వాసులు కూడా ఇలాగే తయారయ్యారు. బాధ వస్తుంది. ఎలాగంటే పర్లేదు, ఒక గంటగా వెళ్ళిపోతాం. నిజం, దేవుని స్వరాన్ని వినడానికి ఎవరికి మంచి మనసులు లేవు. మనం ఎవరికి అలవాటు పడ్డామంటే మనకు నచ్చిన రీతిలో ప్రసంగం చేస్తేనే మనకు ఎక్కిద్ది. మనకు ఫేవరెట్ స్పీకర్లు ఉంటారుగా, అవునా కదా? అభిమాన హీరోలు ఉన్నట్టు మనకి అభిమాన స్పీకర్లు ఉంటారు కొంతమంది. వాళ్ళు చెప్తే నెక్కుతుంది మనకి. వాళ్ళు రానిలేము, నువ్వు వెళ్ళిపో. ఏం మరి ఎప్పుడు వస్తా ఉంటే లాస్ట్ రోజు మా ఫేవరెట్ వస్తున్నాడు, వచ్చేసి ఆరింటికే కూర్చుంటారు వీళ్ళు. నేను ఇలా లైవ్ వెళ్తుంది, ఏది చెప్తే భయమే లైవ్లో. ఓ మాట చెప్తున్నాను, నిజం. ఫేవరెట్ స్పీకర్ వస్తే కూర్చుంటారు అంతే. ప్రభు వచ్చాడని చెప్పు, మాకు ప్రభు అక్కర్లా, మాకు ఫేవరెట్ ఉన్నాడు సార్, ఆయన చెప్తేనే ఎక్కేది మాకు అంతే. మనుషుల మీద ఆధారపడినోడికి దేవుని అంతరంగం ఎప్పటికీ. నేను అందుకే చెప్తున్నాను, చివరి దినాల్లో ప్రభుకి మన జీవితాలు అలవాటు పడాలా.
ఆయన స్వరం వినడానికి మన చెవులను ఎప్పుడు సిద్ధపరచుకోవాలా? ఆయన సన్నిధిని ఆనందించడానికి మన హృదయాల నుండి ఎప్పుడు ఆశ కలిగి ఉండాలా? మనుషులు కాదు. ఇప్పుడు మనుషులు, ఇప్పుడు నేను వచ్చాను, ఒక గంట ప్రసంగం చేసిపోతాను, మళ్ళీ రేపు ఎవరు ప్రసంగం వినాలా? రజన ప్రసంగమే. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైనా హానోకాన్ని వస్తే హానోకాన్ని స్వరం వినాలా? కానీ ఆయనతో మాట్లాడినా, రాజన మాట్లాడినా, నేను మాట్లాడినా, మా వెనుక కనబడని దేవుని స్వరం నీతో ఎప్పుడు మాట్లాడుతుంది. కేవలం మేము ఒట్టిగా నిలబడ్డాం, మా వెనుక దేవుని అదృశ్యమైన దేవుని స్వరం మాట్లాడుతుంది. దాన్ని పసిగట్టేవాడు ఉంటాడు చూడు, ఆ దేవుని స్వరానికి అలవాటు పడినోడు ఇక్కడ సమూయేలు లాంటి చిన్నోడు నిలబడిన వాక్యాన్ని అద్భుతంగా వినగలుగుతావు. హల్లెలూయా. ఎవరి స్వరానికి అలవాటు పడుతున్నావు ఒకసారి ఆలోచించు. దేవుని స్వరానికి అలవాటు పడిన ఆదాము ప్రతిరోజు ఆయన వచ్చే సమయానికి సిద్ధపడి ఉండేవాడు. బట్ అపవాది మాట విన్నాడు అంతే, దుష్టుని స్వరానికి అలవాటు పడిపోయాడు. దేవుని స్వరం వినబడుతున్నా లెక్క లేకుండా మారిపోయి మార్తాదే ఆయన స్వరం వినడానికి, ఆయన సన్నిధిలో నిలబడానికి ఒక్క నిమిషం మనసు లేదు. నువ్వు వెళ్ళిపో, నీకే పడుతుంది ఆయనకి. పరుగు పరుగున మరి దేవుని ఎదురు ఆహ్వానం రాగానే పరుగు పరుగున వచ్చింది. వచ్చి రాగానే ఈమె కూడా ఏమందో చూడండి, 32 వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవెక్కడ ఉండి నీడల నా సహోదరుడు సావుకుండును. అదే మాట ఒకసారి చూడండి 21వ వచనంలో మార్త యేసుతో ఏమంది? ప్రభువా నీవెక్కడ ఉండి నీడల నా సహోదరుడు. నా వైపు చూడు. మరియ చేసిన ప్రార్థన, మార్తా చేసిన ప్రార్థన ఒకలాగే ఉందా? ఒక అక్షరం కానీ ఇంకేదైనా ఎక్కువ ఉందా? ఏమీ లేదు. ఇద్దరు చేసిన ప్రార్థన ఒకటే. మార్త ఏమని అడిగిందో మరియ కూడా అది అడిగింది. బట్ ఎవరి ప్రార్థనకి జవాబు వచ్చింది? మరియ ప్రార్థనకి. కారణం అదే 32వ వచనంలో మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదాల మీద పడింది. హల్లెలూయా. ఆమెకున్న ఒకే ఒక గుణం, హృదయం నిండా సంతోషం ఉన్న రోజు ఆయన పాదాల మీదే ఉంటుంది. హృదయం నిండా దుఃఖము నింపబడిపోయి ఉన్న రోజు కూడా ఆయన పాదాలే. సలించిపోయే తత్వం ఆమెలో అసలు ఎక్కడ మనకి కనబడదు. ఈరోజు బాధ ఉంది కదా అని ప్రార్థన మానదు. ఈరోజు కడుపు నిండా సంతోషం ఉంది కదా అని ప్రార్థన మానేదు. దుఃఖమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది ఉన్న, వ్యాధి ఉన్న, హృదయం నుండి ఆరోగ్యం ఉన్నా సరే ప్రభు పాదాలు తప్ప మరొక ధ్యాస ఆమెకి లేదు. మనం కేవలం పాడతాం అంతే, మేలైనా కీడైనా నీతో అంటంగానే ఉండవు. యేసయ్యా నీతో జీవించగా శ్రమలుగా అనిపించలేదే అని పాడేస్తాం. ఇక్కడ ఇంటికి వెళ్ళాక జీవితం నిండా బాధలే అని ఏడ్చేది. మనం ఎందుకు పాడుతున్నాం? అన్యుడు పాట బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, ట్యూన్ బాగుందని పాడతాడు. క్రైస్తవుడు అందుకు పాడకూడదు. సంగీతం బాగుందనో, లేకపోతే ఆ రాగం బాగుందనో, లేకపోతే ఆ లిరిక్స్ బాగున్నాయను కాదు, అందులో దేవుని మనసును వెతుక్కుంటూ పాడాలా. నేను ఆ విధంగా ఉన్నానా లేదా పాడాలా. నేను అందుకే చెప్తాను, కొన్ని పాటలు పాడతా మనం సరిపోను సార్, ఆ పర్టికులర్ ఏసైనా పాటలు పాడాలని భయం నాకు. పాడలేం, నువ్వు పాడేస్తావేమో, నాకు నేను మాత్రం పాడలేను అంటే నీకు రాదా అన్నాడు సోతున్నారు. వీళ్ళు అడుగుతాను, పాడదాం లేదు మీరే చెప్పండి. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్న, ఒక్కడు చూపించండి సార్. నా నిలువెల్ల నిండి, ఆయన పాడాడు, నువ్వు పాడు అలాగ ధైర్యంగా. పాడేవాళ్ళు ఉన్నారు అంత ధైర్యంగా? రొమ్ము మీద చేసుకొని చెప్పండి, నేను ఇలా పాడతాకి సరిపోతాను సార్. పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? శాశ్వత కృపను నితలంచగా చెప్పండి. కానుక కానికి ఏతాక బతకం మనకే, మళ్ళీ ఏమైపోతాం, ఎక్కడయ్యాం? ఆయన అనే మాట ఏంటో తెలుసా? నేను కానుక వేయడం కాదు, నేనే కానుక పెట్లు ఏమైపోతాను, కానుక అయిపోతాను, నువ్వు వాడుకో అని ఆయనే కానుకలు పెట్టులోకి వెళ్ళిపోవడం ఎంత ఆశ్చర్యం. మరి మనం ఏంటి? అందుకనే పాట దగ్గర ఆగండి. పాట ట్రెండింగ్లో ఉందని పాడమాకండి. అందులో అక్షరం దగ్గర ఆగండి. ఆగి నీ ఆలోచన దేవుని ఆలోచన సరితూచుకో ఒకసారి.
హల్లెలూయా. కొన్ని పాటలు పాడతాకి నా దగ్గర ధైర్యం లేదు. నా జీవితానికి సరిపోయేదైనా ఒక పాట ఉందంటే దేవా పాపిని, ఈ తప్ప నా జీవితంలో అంత చెప్పుకోదగ్గ గొప్ప విషయాలు ఏమి లేవు. ఇంకా అంతకు మించి ఏమి లేవు నా జీవితంలో. ఇంకేదన్నా ఎక్కువగా పాడుకుంటానంటే సర్వోన్నతుడా నీవే నాకు ఆశ, ఈ పాటలు తప్ప ఇంకా అంతకు మించి ధైర్యం చేసి పాడడానికి దేవుని సన్నిధిలో నాకు అంత ధైర్యాలు ఉండవు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని ముందు నిలవబడి మనం ఏం చేయగలుగుతున్నాం? అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయున్న పక్కన నేను చూచి తిని, అలా చూస్తూ ఉండగా అరేసి రెక్కలతో నింపబడి ఉన్న దేవదూతులు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? వాయి ఎందుకు కప్పుకున్నారు? ఎందుకు కాళ్ళను కూడా కప్పుకోవాల్సిన అవసరం ఉంది? ఈ దృశ్యానంతా చూస్తూ ఉన్నాడు. ఆయన మహిమను చూడలేక ఆయన మహిమ ముందు నిలవలేని స్థితిలో ఉన్న దేవదూతలు రెక్కలతో మోకాలు కప్పుకున్నారు. మేము నీ సన్నిధిలో నిలుచుటకు కూడా మేము తగిన వాళ్ళం కాదు అని కాళ్ళు కప్పుకున్నారు. మేము నిలవలేము నీ ముందు అని రెక్కలతో ఎగురుతూ వాళ్ళు ఆరాధన చేస్తున్న ఒకే ఒక్క మాట, పరిశుద్ధుడు అయ్యా నువ్వు పరిశుద్ధుడు అని. ఈ దృశ్యమంతా చూసిన యెషయా కుప్పకూలి ఇలాగ అన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, నేను అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను. అంటే నిత్యత్వంలో ఉన్న ప్రభు మహిమను చూచాక తన మహిమను ఒకసారి చూసుకున్నాడు, తన మనసును ఒకసారి చూసుకున్నాడు. నేను మనిషిగా ఎలాగో ఉన్నాను చూసుకున్న తర్వాత అర్థమైపోయింది, పరిశుద్ధుడు అని చెప్పడానికి నోరు పెగట్లేదు. అందుకని ఒకే ఒక్క మాట అడిగాడు, నా పెదవులు నన్ను కాల్చవా. నువ్వు అనుకున్నట్టు ప్రభు లేడు, నీ ఆలోచనలో ఉన్నట్టు ప్రభు లేడు. ఎప్పుడు ఆయన మీద అనుకోవడం, ఆయన రొమ్ము మీద చాలా చరువుగా అనుకోవడం యోహానుకు అలవాటు. కానీ అదే యోహాను పద్మాసుదేపుల మహిమతో దేవుని అందుకు వెళ్ళినప్పుడు ఆయనను చూచినప్పుడు ఇలాగ అన్నాడు, నేను ఆయన చూడగానే ఆయన ఎదుట చచ్చిన వాని వల్ల నేను పడిపోయాను. ఏమైంది నీకు? రొమ్ము మీద అనుకునేంత నీకు ధైర్యాలు ఉన్నప్పుడు అదే రొమ్ము మీద అనుకోవడానికి వెళ్ళొచ్చు కదంటే, భూమి మీద ఉన్నప్పుడు ప్రభు వేరు, నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత నా ప్రభు వేరు. మరి అదే అలవాటు. నన్ను ఎంత ప్రేమించినా, నాకు ఆయన మీద ఎంత ప్రేమ ఉన్నా, ఆయన పాదాల దగ్గర ఉండుట కన్నా గొప్పది మిన్నయైనది నాకు ఇంకేమీ లేదు. మళ్ళీ చిత్రమైన మాట, పాదాల మీద పడిపోయింది. మార్త నిలవబడే ప్రార్థనలో దేవుని ముందు తల వంచడం, విధేయత చూపించడం ఆమె జీవితంలో ఎక్కడ మనకి కనబడదు. మరి ఆ ప్రభు దగ్గరికి రాగానే ఆయన నిజ స్వరూపాన్ని చూసిన తర్వాత నా జీవితం ఆయన ముందు నిల్చుటకు తగింది కదా. ఆయన పాదాల మీద పడడమే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసి ఒకే ఒక్క మాట, నువ్వు ఎక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు, నువ్వు లేకే మా ఇంట్లో మరణాలు, నువ్వు లేక మా ఇంట్లో దుఃఖాలు, నువ్వు లేక మా జీవితంలో సంతోషాలు లేవు. అంతరంగం నిండా దుఃఖాన్ని అంతా వలకపోసి ఏడవడం ప్రారంభించింది. మళ్ళీ చిత్రమైన మాట 33 వచనంలో ఉంటది, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచున్నాడు. అతన్ని ఎక్కడ ఉంచారు? చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా. బైబిల్ చెప్తున్నమాట, ఆయన ఎదుటికి రాగానే పాదాల మీద పడిపోయిన మరియా ఒకే ఒక్క మాట చెప్పింది. చెప్పి కన్నీళ్లు కార్చడం చూడగానే మరియా దగ్గరికి ఆయన వచ్చి అన్నాడు, ఆ బలి రాశాడు కదా అక్కడ, ఆమె ఏడ్చుట ఆయన చూచాడు. మార్త ఎంతసేపు ప్రార్థన చేసింది? ఎప్పుడు 21 నుండి దరిదాపుల్లో 28 వచ్చిన దాకా మాట్లాడుతూనే ఉంది దేవునితో. బట్ మరియా ఆయన దగ్గర రాగానే ఒకే ఒక్క మాట చెప్పింది. పాదాల మీద పడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు మనసు కరిగిపోయింది. ఓ మాట చెప్తున్నాను, తన మీద ఆనుకునే పిల్లలు, తన మీద ఆధారపడే పిల్లలు, తన పాదాలనే శరణంగా మార్చుకుని బ్రతికే పిల్లల కళ్ళల్లో
కన్నీళ్లను చూడలేని మనసు కలుగున్నవాడు నా ప్రభు. ఆయన మనసు ఒప్పుకోదు. మార్తా లాంటి వాళ్ళు ఎంతమంది వాదించిన ఆయన మనసు కరగలేదు. కానీ మరియా కళ్ళ ఉన్న నీళ్లు రాలగానే పరుగు పరుగున వెళ్ళాడు. అమ్మాయి ఎక్కడున్నాడు రా తమ్ముడు, ఎక్కడుంచారు అతన్ని? వాదనలతో, గొడవలతో, అనుమానాలతో, అపనమ్మకాలతో ప్రశ్నించి ఫలాలు ఎవడన్నా పొందుకోగలుగుతాడా? లేదు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే ప్రార్థన ఏ విధంగా ఉంది? మన కన్నీళ్ళు ఆయనకు సంకెళ్ళుగా మారిపోవునుగాక. హల్లెలూయా. మన కన్నీళ్ళు ఎలా మారాలా చెప్పండి ఆ మాట. ఈ మైనర్ ఎలా మారాలి? మన కన్నీళ్ళు సంకెళ్ళుగా మారిపోవాలా. సంకెళ్ళుగా మారినయా ప్రభు ఒక్కడుగు కూడా వేయలేదు. కన్నీటి ప్రార్థన ఉందా? కన్నీటి ప్రార్థన ఎంతమంది కలిగి ఉన్నారు? ఏమవుతున్నాయి మీ కన్నీళ్ళు? నీరు లేని చేను ఎప్పుడైనా పండడం చూసావా? కన్నీటి ప్రార్థన లేని జీవితాలు ఎలా ఫలిస్తాయి? ఎలా ప్రభువులో నిలవగలుగుతాయి? నా కన్నీళ్ళేని సంకెళ్ళై నిన్ను బంధించేనా ఆయుధమై. సిరివెల హానుక్ గారు రాసిన పాట. నా కన్నీళ్ళేని సంకెళ్ళై నిన్ను బంధించేనా ఆయుధమై. నిలువుము దేవా స్తుతులను ఆలించి అశువులు బాసిన ఆప్తబాంధవ. పోయి దీపం చక్కబెట్టుకోమని చెప్పు, దీపం మారిపోతుందని చెప్పమన్నాడు దేవుడు. రాజు అధికారం ఉన్నవాడు, సింహాసనాల కిరీటాలు రాజ పరివారం. రాజు అనుమతి లేనిదే గడప ఎవరు తొక్కలేరు. కానీ దైవజనుడు రోషంగా రాజు ముందు నిలవబడి దీపం మారిపోతుంది, ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు దేవుడు. అధికారాన్ని ఉపయోగించలేదు కానీ ఆయన ఎదుట కుప్పగోలిపోయి కొడుతట్టు తిరిగి ఏడ్చాడు. ఏం తప్పుంది నాలో? ఎక్కడైనా నీకు కన్నీళ్ళకి తెప్పించే బ్రతికి ఎక్కడైనా బ్రతికినేమో చూడయ్యా. ఈ చేతులతో ఏమైనా ఘోరమేం చేసేనేమో. నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను నీకు తెలియదా? గోడ తట్టు తిరిగి కన్నీరు విడుస్తుంటే రాజ దర్బారు దాటక మునిపే దైవజనుడితో మాట్లాడుతున్నాడు. వెనక్కి వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చని చెప్పారు. ఏమైంది? ప్రభు చెప్తున్నాడు, అతడు కన్నీళ్లు విడుచుట నేను. కన్నీళ్లు ప్రభు మనసును మన మీదకి విస్తారంగా కుమ్మరించేలాగా చేయగలరు. ఈ రోజుల్లో కన్నీళ్లు లేని సంఘాలు, కన్నీళ్లు లేని విశ్వాస జీవితాలు, కన్నీళ్లు లేని జీవితాలు కానీ మన జీవితాలు మిగిలిపోతున్నాయి. అందుకే ఎండిపోయింది మన క్రైస్తవ్యం. ఎండిపోతుంది. సారం లేదు, సత్తువ లేదు, మంచి ఓటవర్ లేకపోవడానికి గల కారణం ఏది? కన్నీరు. కన్నీటి ప్రార్థన చేయవాళ్లే కోల్పోయినవన్నీ మరలా తిరిగి ప్రభు ద్వారా సంపాదించుకోగలుగుతారు. హల్లెలూయా. బిడా వింటున్నావా? ఏదేను తోటలో దిగొచ్చాడు. ఆదాము చెట్టు చాటును దాక్కున్నాడు. బేతనియకి దిగొచ్చాడు. కానీ మార్త తన పనుల్లో ఉండిపోయింది. కేవలం మరియ మాత్రమే ప్రభు పాదాల దగ్గర. మూడో విషయం కూడా చెప్పేస్తా, టైం చాలా అయింది కదా. యోహాను సువార్త 20వ అధ్యాయం, త్వరగా రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేక. నా వైపు చూడండి. ఎవరు లేరు చెప్పండి. ఇందాక ఎవరు లేరు? ఆదాము లేడు, చెప్పండి. మార్త లేదు. ఇప్పుడు ఎవరు లేరని బైబిల్ చెప్తుంది? తోమ లేడు. ఆదాము ఎందుకు లేడు అర్థమైంది.
మార్త ఎందుకు లేదో అర్థమైంది ఆయన వచ్చే సమయానికి. ఇప్పుడు బైబిల్ ఏం స్పష్టంగా చెప్పింది, యేసు వచ్చినప్పుడు ఎవరు లేరంట? తోమలే. ఏ రోజు వచ్చాడు ఆయన? ఇంతకే 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధి ఎదుగు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచాడు. ఎప్పుడు వచ్చాడు ఆయన? 1వ వచనంలోనే ఉంది. ఎప్పుడు? ఆదివారం. చెప్పండి, ఏ రోజు? ఆదివారం. 1వ వచనం ఏమని చెప్పిందంటే ఆయన సమాధి చేయబడింది శుక్రవారం, పునరుద్ధారణై తిరిగి లేపబడింది మాత్రం ఆదివారం. ఇంకా చీకటి ఉండగానే ఆయన తన మరణపు ముళ్ళును విరిచి సమాధిని చీల్చి పునరుద్ధాన శక్తితో ప్రభు తిరిగి లేచిన రోజు ఎప్పుడది? ఆదివారం. 19వ వచనం, 20వ అధ్యాయం 19వ వచనం. ఏమైంది? ఆదివారం సాయంకాలన, ఈ పాయింట్లు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? ఆదివారం సాయంకాలమున శిష్యులు తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచెను అని ఉంది బైబిల్లో. స్తోత్రం కలుగును గాక. తిరిగి లేచింది ఎప్పుడు? ఆదివారం. ఆదిమ సంఘం ఆరాధన ప్రారంభించింది ఎప్పుడు? ఆదివారమున సాయంకాలం. అంటే ఆరాధన క్రమాలు ఎప్పుడు? ఆదివారమే ప్రారంభించబడ్డాయి. చెప్పండి, ఎప్పుడు? తొలి సంఘము ప్రభు పక్షంగా కూడుకొని సహవాసమునందు స్థిరపరచబడిన రోజు ఎప్పుడు? ఆదివారమే. కనుక క్రీస్తు రక్తములో కడగబడి ఉన్న ఆయన వనమై, ఆయన సంఘమై, ఆయన పెండ్లు కుమార్తెగా భర్త వరకు భార్య ఎదురు చూసే సంఘం కూడా కూడుకోవలసింది ఎప్పుడు? ఆదివారమే. స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు ఏమైంది అంటే ఆదివారం ఉదయమున లేచాడు. ఆదివారం సాయంకాలన శిష్యులందరూ ఒక చోట కూడుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచాడు. ఆయన ఎప్పటికీ మన మధ్యలోనే ఉండు దేవుడు. ఆయన గుర్తుపెట్టుకోండి, మరణమైనా మనతో ఉంటాడు, జీవమైనా కూడా ఆయన మనతోనే ఉంటాడు. ఎందుకు ఆయన మధ్యలో ఉంటాడు? ఈ కార్నర్లో ఆ కార్నర్లో ఉండొచ్చుగా. కొంతమంది సంగీతం ఎట్టుంటే అటే కూర్చుంటారు, కొంతమంది దగ్గరగా కూర్చుంటే స్క్రీన్ బాగుంటుందని మరి కొంతమంది. మనకి ఏ స్క్రీన్ వద్దు, ఎట్టయినా మూల కూర్చుంటే ఎవరికి అంత కనబడకుండా మేనేజ్ చేద్దాం అనుకున్న కొంతమంది. కానీ ఆయన వాళ్ళందరికి ఎక్కడ ఉంటాడు? ఆయన మధ్యలో. ఎందుకో చెప్పన, మన పాటలకి కేంద్రం అయినే గనుక, మన ఆరాధనకు కేంద్రము అయినే గనుక, మనం కూడుకున్న సహవాసానికి కేంద్రం ఎవరు? ప్రభువే గనుక ఏమైంది అంటే మీకు సమాధానం కలుగునుగా కానీ మాట్లాడి. సహవాసమునందు ఉన్నది సమాధానమే. తర్వాత ఆయన గాయాలు చూపించాడంట. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ 20వ అధ్యాయం అంతా. ఆయన వారికి తన గాయములను చూపించగా ఆ గాయాలను బట్టి వాళ్ళకి ఏం కలిగిందంట? సంతోషము కలిగెను అనే మాట 20వ వచనంలో ఉంటది. ఏమని? వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభును చూచి, అది ముందు ఏం కలిగింది వాళ్ళకి? సమాధానం. చెప్పండి ఏంటిది? యోబు గ్రంథం అన్నాడు కదా, ఆయనతో మనము సహవాసము చేసిన ఎడల మనకేముంది? సమాధానం ఉంది. అట్లాగే అలాగుననే మనకు మేలు కూడా ఉంది. అంటే సమాధానము సహవాసములో ఉంటే రెండవది సంతోషం ఆయన గాయాల్లోని దాగి ఉంది. సంఘం పరిపూర్ణమైన సంతోషాలు ఎలా పొందుకోగలుగుతుందంటే, అందుకనే దావీదు ఎప్పుడో రచించాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాలు ఉన్నాయి ప్రభు, నీ కుడి చేతిలో నిత్యమైన సుఖాలు ఉన్నాయి అన్నగానే ఆ రోజులు మనకు అర్థం అవ్వలేదు. కానీ ఆయన గాయాలను చూపించగా, నేను కుడి చేతి గాయాల వల్ల మనకి సుఖం, మనకు నెమ్మది, మనకి ఓదార్పు. కొంతమందికి గాయాలు బాధేమో కానీ ఆయనకు దగ్గరగా జీవించే వాడికి మాత్రం ఆయన గాయాల వల్ల దొరికే సంతృప్తి అంతా ఇంత కాదు, డీమేజర్ అని. నీకు ఆయన గాయాలను బట్టి సంతోషం కలుగుతుందా? ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత. అవునా కదా? బైబిల్ ఏం చెప్పింది? ఆయన పొందిన దెబ్బల చేత, గాయాల వల్ల మనకేముంది? స్వస్థతే. నిజ విశ్వాసికి ఆయన గాయాల వల్ల బాధ రాదు, సంతోషం. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదని. ఎంత ప్రేమలకు దేవుని గాయాలు, ఎంత ప్రేమల వాళ్ళకి.
ఇవన్నీ పోగొట్టుకున్నవాడు తోమ. ఆ గాయాలు మనకు చెప్పేది ఏంటో తెలుసా? ఆయన శ్రమ పడినను బాధించబడినను ఆయన నీ కొరకు తిరిగి లేచిన దేవుడు అని, నిన్ను ఓదార్చడం కొరకు ఆయన ఇంకా భూమి మీద మిగిలి ఉన్నవాడు అని. ఇది అర్థమైన ప్రాణాలు ఆయన గాయాలను బట్టి సంతోషించడానికి ఆయన సన్నిధికి పరుగులెత్తుకుని రాగలుగుతుంది విశ్వాస సమాజం. వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి పరిశుద్ధాత్మ కూడా దొరికింది. ఆ తర్వాత కిందకి మీరు వెళ్ళగలిగితే, సమయం లేదు కనుక నేను ముందుకు వెళుతున్నాను. ఇవన్నీ అనుభవించిన శిష్యులు మరి ఆ రోజు కనిపించాడో తర్వాత కనిపించాడో మాకు తెలియదు, కానీ బైబిల్లో వ్రాయబడిన మాట, యేసు వచ్చినప్పుడు ఎవరు లేరని రాశాడు? తోమలు. వెళ్ళి అన్నారు, తోమా అయ్యయ్యో ఎంత భాగ్యం పోగొట్టుకున్నావురా, మనం ఇంతకాలం వెంబడించిన మన ప్రభు పునరుద్ధానుడి తిరిగి లేచాడు రా. హల్లెలూయా. ఆయన మా నేత్రములు చూశాయి, ఆయన గాయాలను బట్టి హృదయం నుండి సంతోషం పుట్టిందిరా మాకు. ఎప్పుడో దావీదు చెప్పాడు ఆయన కుడి చేతిలో సుఖాలు ఉన్నాయని, ఇవాళ్ళే మేము చూడగలిగాం ఆయన చేతిలో ఉన్న సంతోషాలని. ఇది ప్రభు వచ్చాడా, సమాధానం అని చెప్పాడా, గాయాలు చూపిస్తే మీకు సంతోషం కలిగిందా, ఆయన మీ మీద ఊదితే పరిశుద్ధాత్మను పొందుకున్నారా? నేనైతే నమ్మను. మీ సమూహంలో మీ సహవాసంలో నేను ఉండుంటే నేను చేసే మొదటి పని ఏంటో చెప్పనా? సమాధానం అన్ని పక్కన పెట్టు, ముందు నీ గాయాలు నేను వేలు పెట్టి పరీక్షిస్తాను రా నా దగ్గరికి అని ఆయన అడిగేవాడిని. నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మ నేను కాదు, పోండి అని అరిచితే తోమను చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. ఏమైంది తోమకు అసలు? ప్రభు గాయాల్ని తిరస్కరించాడు తోమా, దేవుని సమాధానాన్ని ధిక్కరించాడు. ఆ తర్వాత వచ్చిన ఏం చెప్తుందో చూడండి, 26 వచ్చిన త్వరగా. 8 దినములైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు ఏ తోమ వచ్చి వారితో కూడా ఉండెను. తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచెను. మరలా చప్పలు కొడదామా? మరలా వచ్చింది ఎప్పుడు చెప్పండి? 8 దినములంటే మళ్ళా ఏమొచ్చినట్టు అంటే ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా మరి ఎవరితో అయినా మాట్లాడలేదు, ఎవరికైనా కనిపించలేదు. ఈ ఆదివారం వచ్చాడు ఆయన. 8 దినములైన తర్వాత అంటే మరలా ఆదివారం వీళ్ళందరూ కూడుకున్నారు. మరలా సోమవారం నుండి శనివారం దాకా వాళ్ళు కూడుకోలేదు, పోయిన ఆదివారం కూడుకున్నారు. ఈ ఆదివారం మరలా కూడుకొని ఉండగా ఇప్పుడు తోమ వచ్చి వారితో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? మొన్న వచ్చాడంట, ఇవాళ వస్తాడో లేదో చూద్దాం. విన్నావా? మొన్న వచ్చాడు ఆయన, ఇవాళ వస్తాడో లేదో. ఓ మాట చెప్తున్నాను, నువ్వు వచ్చినా రాకపోయినా ప్రతి ఆదివారం ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ప్రతి ఆదివారం వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? పోయిన ఆదివారం వచ్చిన వాడు ఈ ఆదివారం కూడా ఎందుకు వచ్చాడు? గాయాలను బట్టి సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు. బట్ ఈ ఆదివారం ఎందుకు వచ్చావా అయ్యా అని అడిగితే, తప్పిపోయిన గొర్రెలను మరలా నేను వెతక రక్షించడానికి వస్తూనే ఉంటాను. ఎప్పటిదాకా వస్తాడంటే ఆయన భూమి మీద తన సంఘాన్ని తీసుకెళ్లేంత వరకు ఆయన ఆదివారం తన బిడ్డలు వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఆయన. నువ్వు వస్తున్నావో లేదో నాకు తెలీదు బిడా, తల్లి నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు దేవుని అదుకు వస్తున్నావో లేదో తెలీదు, ఆరాధనలు కూడుకుంటావో లేదో నాకు తెలీదు, ఆయనను ఆరాధించే స్వభావాన్ని కలుగున్నావో లేదో నాకు తెలియదు. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నా ప్రభు మాత్రం వచ్చిన వాళ్ళందరికీ తన సమాధానాన్ని, సంతోషాన్ని, పరిశుద్ధాత్మ నింపుదలను ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆయనకి ప్రేమ ఉంది, కానీ తన పిల్లల విషయంలో మనకు లేదు. వచ్చి కూర్చున్నాడు. సేమ్ పోయిన ఆదివారం క్రమం ఎలా జరిగిందో ఈ ఆదివారం అదే క్రమం. వచ్చాడు, మీ అందరికీ సమాధానం కలుగునుగా అన్నాడు. ఈ ఆదివారం కూడా రెండో మాట, పోయిన ఆదివారం అందరికి ఏం చూపించాడు ఆయన? గాయాలు. కానీ ఈసారి అందరికి చూపించట్లేదు. అపనమ్మకస్తుడైన తోమ దగ్గరకు వచ్చి అన్నాడు, ఇవిగో నా గాయాలు, వ్రేలు పెడతానన్నావుగా. ఎవరు చెప్పారు ఆయనకి? 8 దినములైన తర్వాత వచ్చిన ప్రభుకి తోమ గురించి పేతురు చెప్పాడా, యోహాను చెప్పాడా, యాకోబు చెప్పాడా? ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరు లేరు. ఎవరు చెప్పలా? ఎవరు చెప్పకపోయినా మరి ఆయనకి ఎలా తెలుస్తుందంటే హృదయాంతరంగాలు ఎరిగి ఉన్నవాడు. ఓ మాట చెప్తున్నాను, ఆదివారం మానేసి సహవాసానికి దూరమై
మనం మాట్లాడిన ప్రతి మాట ఆయన చెవికి వినబడుతుంది. మన నోటముడు వచ్చిన ప్రతి బలహీనమైన మాట ఆయన అంతరంగాన్ని చొచ్చుకొని వెళ్తా ఉంది. ఈ ఆదివారం వచ్చి గాయపడి అపనమ్మకాలతో ఉన్న ప్రతి ప్రాణం తృప్తిపరచడానికి ఆయన స్వరం మాట్లాడుతూనే ఉంది. ఆయన గాయాల్లో ఆయన అంతరంగం కనబడేసరికి కుప్పకులు ఆయన పాదాల మీద పడి ఇలాగన్నాడు, నా దేవా నా ప్రభువా అని మాట్లాడుతుంటే ప్రభు అన్నాడు లేవనెత్తి, అవిశ్వాసగా ఉండక తోమా, విశ్వాసగా నువ్వు బ్రతకాలి. విన్నావా? నువ్వు ఎలాగ ఉండకూడదు? అవిశ్వాసిగా కాదు ఉండాల్సింది. నేను అందుకు కాదు నేను పిలుచుకుంది. నువ్వు నమ్మకమైన విశ్వాసిగా ఉండాలి. అపనమ్మకానికి ఎందుకు తావిస్తున్నావు? లే అని మరలా దగ్గర తీసుకున్నాడు. తప్పిపోయిన గొర్రెల విషయంలో ఆయనకున్న ప్రేమ చాలా గొప్ప. ఎందుకు మనం తప్పిపోయాం? మనకు నచ్చినప్పుడు ఆయన ఎందుకు రావడం అలవాటు చేసుకున్నాం, నచ్చినప్పుడు మానేయడం మనకు అలవాటు అయిపోయింది. తప్పిపోయిన గొర్రెల్ని, నిజానికి గొర్రె వెనకాల ఉన్న భాగం చాలా మురికిది. గొర్రె వెనుక భాగం చాలా మురికిగా ఉంటది. అది తనుగా తన మురికిని శుభ్రం చేసుకోలేదు. మన పాపాన్ని, మన అవిధేయతని, మనలో ఉన్న గర్వపు స్వభావాన్ని, పాపపు హృదయ స్థితిని మనంగా కడుక్కోలేము. అందుకని ఆయనకు తెలుసు, ఆ మురికితో ఉన్న మనల్ని తన భుజాల మీద ఎత్తుకున్నాడు. ఎంత ప్రేమ! ముట్టుకుంటాకి, దగ్గరికి రావడానికి నామోషిగా ఎంచే ఈ సమాజాల్లో మురికితో ఉన్న మన జీవితాలను ఎత్తుకోవడం ఎంత గొప్ప ప్రేమ! మనకు అలాగే దగ్గర తీసుకున్నాడు. ఆ రోజు ఇలాగ అన్నాడు. ఆ మాట చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తోమా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఆ మాట చెప్పండి. ఏమన్నాడు ఆయన? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నాడు. ఈ మాట గుర్తు పెట్టుకోండి. నిజానికి తోమ ఏమై ఉన్నాడు? నిజానికి తోమ ఎలాంటి వాడు? మనం ఇందాక చదివామే, మార్త కబురు పెట్టగానే ఆయన వెళదామన్నాడు. కానీ తర్వాత ఏమైంది? అయ్యా, యోదయ కొద్దు బేతనేకి రాళ్ళు పెట్టి నిన్ను కొట్టాలని చూస్తున్నారు వాళ్ళు, వెళ్ళొద్దయ్యా అని బ్రతిమలాడారు. అంత బ్రతిమలాడితే 11వ అధ్యాయం 16 వచనం తోమ ఏమన్నాడు ఒకసారి చూడండి. నేను రెండే రిఫరెన్స్లు మీకు ఇచ్చి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. 11వ అధ్యాయం 16 వచనం. అందుకు దిదుమానబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళుదు అన్నాడు. నా వైపు చూడాలి. ఏమన్నాడు? అందరూ వెళ్ళొద్దు అంటుంటే ఏమన్నాడు? ఆయనతో పాటు మనం వెళదాము. ఎందుకు? చనిపోవడానికి. చెప్పండి ఆ మాట. చనిపోవడం. అప్పుడే అయిపోయిందా? చల్లారిపోయిందా? ఆపేస్తాను. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. చివరి నిమిషాలు. ఆయనతో పాటు ఏం చేద్దామన్నాడు? చచ్చిపోదాం అన్నాడు. ఇది తోమగుణం. రెండో విషయం కూడా చెప్తాను. 14వ అధ్యాయం, అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. నువ్వు వెళ్ళుచున్న స్థలమునకు మార్గము, నేను వెళ్ళుచున్న స్థలాన్ని మార్గం మీకు తెలియనని చెప్పగా తోమ ఏమన్నాడంట? ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడిగాడు. నా వైపు చూడాలి. ఇందాకేమన్నాడు? శిష్యులందరూ వద్దయ్యా అంటే ఆయనతో పాటు మనం వెళ్ళాలి, సావు కైన తెగించాలి అని అన్నవాడు ఇక్కడేమన్నాడు తెలుసా? మీ హృదయాలను కలవరపండి, ఇక్కడ నేను వెళుతున్నాను, మీకు నివాసాలు కడతాను అని చెప్తుంటే తోమ అన్నాడు, వెళితే వెళ్ళావు కానీ నువ్వు వెళ్ళి ఆ దేశానికి మార్గం ఏంటో మాకు చెప్పవు. ఎందుకు ఈ మాటలు చెప్పాను తెలుసా? ఒకప్పుడు తోమ ప్రభుతో జీవించినప్పుడు, సహవాసానికి దగ్గరగా ఉన్నప్పుడు, ప్రభు పాదాల మీద ఆధారపడి బ్రతికిన వ్యక్తి. ఆ రోజులు అతని విశ్వాసం, అతని మాటలు బలహీనులుగా తన తోటి విశ్వాసులు శిష్యులు కనబడుతున్నా ప్రోత్సహించి ప్రభు వైపు అడుగులేంచిన వాడు. బలహీనంగా ఎప్పుడు మాట్లాడిన వాడు కాదు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, సావైతే నాకు లాభం అన్నవాడు. ప్రభువా, నీ మార్గం నాకు చెప్పవా అని ప్రాకులాడి ప్రాధేయపడిన తోమ ఒకే ఒక్క ఆదివారం సహవాసానికి దేవుని ప్రేమకు దూరం అయ్యాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన గాయాల్లో నేను నిలబెడతాను. చేతులు జోడని చెప్తున్నాను. ఒకే ఒక్క రోజు చాలు దుష్టుడు నేను దొంగిలించాడు. నువ్వు అనుకోవచ్చు, ఒక్క ఆదివారమే కదా నేను మానేసింది, ఒక్క సహవాస కొడుకే కదా నేను మానేసింది,
ఒక ఉపవాసకుడికే కదా నేను మానేసింది అని అనుకుంటున్నావేమో. బొక్కావాని తైలం ఎంత పరిమళించేదైనా చచ్చిన ఒకటి పడిన తైలమనంతా పొడి చేసేస్తా. పులిసిన బిడ్డ కొంచెమే ఉండొచ్చు, ముద్దంతటిని పాడు చేసి. ఒక్క అవిధేయత, సహవాసానికి దూరమైన ఆ ఒక్కరోజు చాలు. 100 సంవత్సరాలు ఆదాము దేవుని స్వరం విన్నాడు, ఒకే 2 నిమిషాలు అపవాది స్వరం విన్నాడు, అంతే పడిపోయింది. చేతులు జోడని చెప్తున్నాను, నీ కంటికి కనబడుతున్నది నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రభు స్వరం వినగలిగితే సత్యం మీద అసత్యం మీద నీకే అర్థమవగలుగుతుంది. తోమా అవిధేయతనంత ప్రభు సవరించాడు, తోమాని సరి చేశాడు. తోమా దేవుని చేత బలపరచబడి భారతదేశానికి వచ్చి అద్భుతమైన సువార్త ప్రకటించాడు. ఇప్పుడు అతడు మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వాడు. ఇప్పుడు నా ప్రసంగంలో చివరిగా చెప్పే మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా అన్నాడుగా. చెప్పండి, ఏమన్నాడు ఆయన? నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడుగా. ఈ త్వరగా వచ్చుచున్నాను అనే పదం త్వరలోనే జరగబోతుంది. ఆ జరిగినప్పుడు సంఘం అంతా ఏమవబోతుంది? ఎత్తబడబోతుంది. ఆ రోజు దేవుడిచ్చిన దానిని అపహరింపకుండా ఎవడైతే గట్టిగా పట్టుకున్నాడో మరియవలే వాళ్ళను దేవుడు ప్రభు కలుసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కలుసుకునే రోజు ప్రతి దేశపు వంతు వచ్చినప్పుడు మన భారతదేశపు వంతు కూడా వస్తుంది. ఈ భారతదేశం వంతు వచ్చినప్పుడు ప్రాతినిధ్యం వహించింది ఎవరో? తోమయ్య కదా. తోమ మనందరికంటే ముందు వరుసలో ఉంటాడు ప్రభు దగ్గర. ఏమైందో చెప్పనా? తోమాను దగ్గర పిలిచినప్పుడు భారతదేశం అంతా ఆయన దగ్గరకు వస్తుంది. తోమా, నువ్వు ఒక ఆదివారం మానేసావు, చూసే గుర్తుంది? ఆదివారం భూమి మీద ఉన్నప్పుడు, అవనయ్యా నేను మర్చిపోయాను, రాలేదు ఆ రోజు నువ్వు రాకపోయినా నేను మరలా ఆదివారం వచ్చాను నీ కోసం. వచ్చారయ్యా, నన్ను బలపరిచారు, నా విశ్వాసాన్ని స్థిరపరిచారు. బట్ ఆ రోజు నీకు మాట చెప్పినట్టు గుర్తుంది నాకు. ఏంటా మాట చెప్పండి? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులనని చెప్పానా? అవునయ్యా, చెప్పారయ్యా మాట. తోమా, చూచి నమ్మింది నువ్వు, చూడక నన్ను నమ్మి రాజ్యం దాకా వచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెయ్యదు చూపిస్తా చూడు. ఆ వేలు నీ వైపు నా వైపు రావాలా? ఆ మాటకు అదే అర్థం. నువ్వు చూచి నమ్మేవుతామా, కానీ వీళ్ళెవ్వరు చూడకుండా నమ్మి వచ్చారు చూడు అని హానోక్ అన్న గురించి, రాజన్న గురించి, నీ గురించి, నా గురించి ఆ ఏలు మన వైపు వస్తే అప్పుడు పాడాలి మనం. ఏమవుదుమో, ఆ వేలు మన వైపు వచ్చిందంటే చాలు, ఆ రోజు మనము భూమి మీద ఉన్న వారందరికంటే ధన్యులమై. హల్లెలూయా. ఆ ధన్యత పొందడం కొరకే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎంతమందికి ఆశగా ఉంది ఆయన రాకడ కొరకు? ఆయనను ఎదుర్కొనడానికి ఎంతమంది ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి? చేతులు జోడించి మరలా నేను ప్రేమతో చెప్తున్నాను, దైవ జనగమా, ప్రభు వచ్చే సమయాలు అయ్యాయి. మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోమని మరలా నేను ప్రేమతో చెప్తున్నాను. ఆదాము కోల్పోయాడు, మార్తా పోగొట్టుకుంది. తోమ కోల్పోయిన మరలా తిరిగి దేవుని సహవాసాన్ని నిర్మించుకున్నాడు. బ్రతకడానికి ఇన్ని మెతుకులు పెట్టినప్పుడు ఈ బైబిల్ నాకు వద్దని విసిరేసినండి. సమస్యలు పోనప్పుడు చేసుకున్న సావణి సేవలను అమ్మను నేర్పించి ప్రేమలకి, స్నేహానికి జీవితాన్ని బానిసగా మార్చుకున్నాను. వెరసి జీవితం నుండి కోర్టులు, పోలీస్ స్టేషన్లు నెమ్మది లేదు, సమాధానాన్ని కోల్పోయాడు. గుడివాడ, మచిలీపట్నం, అమలాపురం, రాజోల్, రాజమండ్రి కోర్టుల చుట్టూ ఏడ్చుకుంటూ తిరిగిన పతనపు మనిషి. జీవితం మీద విరక్తి కలిగింది, చనిపోవాలని ఆలోచన, ఎన్నో సూసైడ్ అటెంప్ట్ చేశాను. చివరికి ఉప్పేరు బ్రిడ్జి మీద దూకి చావడానికి అర్ధరాత్రి వెళ్ళిపోతే నేను వెతికే విషయం ఆయన విఫలమయ్యానేమో కానీ నన్ను వెతకి రక్షించడం నేను సఫలత చెందినది. రాత్రి ఆయన ప్రేమ నా హృదయాన్ని దర్శిస్తూ ఉండగా నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న పాపాలు నాకు తెలిసి వచ్చాయి. ఎందుకంటే నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా, ఎందుకు పనికిరాదు అనుకున్న లైఫ్ నా చేతులు పెట్టగలుగుతావా అని ప్రేమగా అడిగింది దేవుని స్వరం. ఆ రాత్రి నేను అధికారానికి లొంగిపోయాను. ఊపిరాగే వరకు నీతోనే నేను జీవిస్తానయ్యా, ఏ దారిలో నడిపినా ఎదురు ప్రశ్న వేయను, నీ వెనకాల నేను నడిచొస్తానని జీవితాన్ని అంతా ఆయన చేతులు పెట్టాను. క్షమించుటకైనా సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన నాతో మాట్లాడుతూ ఇలాగన్నాడు, నీ పాపమునంతా క్షమించాను, నీ నోటికి మాటలు, నీ నోటికి పాటలు
నేను ఇవ్వబోతున్న మాటలు పాటలు అనేకులు బలపరిచి బ్రతికిస్తాయి. చూడు, నా అరచేతులు నేను క్రొత్తగా చెక్కుకుంటున్నానని గాయపడిన హస్త నాకు చూపిస్తున్న తల మీద చేవేసి అభిషేకించారు. దశాదేశం మొత్తం మరి నా రాత్రి నుండి ఈ రాత్రి వరకు కూడా అప్పుడే రాయబడి నీ పాటలని. రాజా, నీ సన్నిధిలో నేను ఇంత ముందు పాడి నా జీవితానికి యజమానుడా, నాశలను తీర్చువాడా, నిన్ను మాత్రమే. ఇవన్నీ ఏవో నా ప్రఖ్యాతుల కొరకు వచ్చినవి కాదు. పగిలిపోయిన జీవితాల్లో ఫలాలు పుట్టించడానికి ఏదో ఈ చేతికి ఇచ్చినటువంటి రచనలు అంతే. ఆయన బట్టే ఫలించే జీవితాలు. అందుకే నేను మరలా ఈ రాత్రి చెప్తున్నాను, ఆయన రాకపోతే మనం ఏమైపోతాం. ఆయన వచ్చే సమయాల దగ్గర పడ్డాయి. ఆదాములాగా పాపనని దాచుకోకు. మార్త వల్లే ప్రభు వచ్చిన పనుల్లో నిర్లక్ష్యం వహించకు. తోమాలాగా లెక్కలేని తనం ఉండొద్దు. మరలా సహవాసానికి బద్దుడు బాబు. ఆయన పాదాల దగ్గర బ్రతుకు. ప్రభు ఎదుట మనం నువ్వు నేను నిలిచి ఆయన రాజ్యంలో నిత్యానందం అనుభవించదుముగాక. లేచి నిలబెడదాం. చిన్న ప్రార్థన చేసుకొని స్థలాన్ని విడిచి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. డి మేజర్ సార్.